ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఇమేజెస్‌ని మనం ఏ రకంగా మనం స్కేల్ చేసుకోవడం, అట్లాగే దానికి ట్రాన్సిషన్స్ ఇవ్వడం, ఆడియోని యాడ్ చేయడం అండ్ ఫైనల్‌గా మనం వీడియో కింద కన్వర్ట్ చేయడం అనేది లాస్ట్ సెక్షన్‌లో మనం నేర్చుకున్నాం. సో, ఈ సెక్షన్‌లో ఏంటంటే మనం కొన్ని వీడియో ఫుటేజెస్‌ని మనం తీసుకొని దాన్ని మనం ఎలాగా వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలి మనకి కావాల్సిన విధంగా అనేది మనం చూద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం న్యూ ప్రాజెక్ట్ అనేది మనం తీసుకుందాం. సో, న్యూ ప్రాజెక్ట్ అనేది చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏంటి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన యొక్క ప్రాజెక్ట్ తాలూకా నేమ్. ఓకే, శాంపిల్ అవుట్పుట్. సో, అది ఎక్కడ ఉండాలి, మనకి బై డిఫాల్ట్ సీక్వెన్స్ నేమ్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదంటే అలా వదిలేయవచ్చు. సో, ఇక్కడ మనం క్రియేట్ అనేది తీసుకుందాం. సో, క్రియేట్ అని మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేయాలి కాబట్టి సో, ఇక్కడ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే మనం సీక్వెన్స్ అనే దాన్ని మనం తీసుకొని మనకి ఇక్కడ ఏ క్వాలిటీలో వీడియో కావాలో మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఏవైతే వీడియోస్ నాకు కావాలనుకుంటున్నానో సో ఆ పర్టికులర్ లొకేషన్కి నేను వెళ్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను కొన్ని వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే నాకు కావాల్సిన వీడియోస్ని నేను సెలెక్షన్ చేసుకుంటాను. ఓకే, సో సెలెక్షన్ చేసుకొని వాటిల్ని నేను ఏం చేస్తానంటే వాటిని ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటాను. సో ఇక్కడ అయితే నాకు ఫుటేజెస్ నాకు ఏది కావాలో అవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత టైం లైన్లో దీన్ని మనం ఓకే అని చెప్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ లాగే ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం తీసుకున్న క్వాలిటీ ఏంటి, హెచ్డివి. సో దానికి మనకి ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ యొక్క ఫ్రేమ్స్ని మనం సెలెక్షన్ చేస్తే నాకు ఈ రకంగా హైలైట్ అవుతుంది. సో హైలైట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్కేల్ అనేది మనం ఇక్కడ సెట్ చేస్తాం. ఓకే, సో స్కేల్ సెట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఇదేంటిది, టోటల్ వీడియో ఇది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ప్లే చేసామనుకోండి, సో ఇక్కడ చూసారా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఇక్కడ ప్రీ డిఫైన్ వీడియో ఉంది, నేనేమో ఆడియోని మార్చాలనుకున్నాను. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ టైం లైన్లోకి వచ్చేసి దీని మీద మనం రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అన్లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అన్లింక్ అనే ఆప్షన్ తీసుకొని ఫస్ట్ నాకు ఏదైతే ఆడియో వద్దనుకున్నానో ఫస్ట్ నేను ఆడియోని నేను ఇక్కడ టెర్మినేట్ చేసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఓన్లీ ఇక్కడ వీడియో ఒక్కటే నాకు ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, ఒక వీడియో ఒక్కటే నాకు ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వీడియో అంతా నాకు అవసరం లేదు.
ఓకే. సో ఫర్ సపోజ్ నాకు ఇంత డిస్టెన్స్‌తో నాకు అవసరం లేదు. సో నాకు ఇక్కడ ఏంటి స్టార్టింగు ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నాకు ఇది అయిన తర్వాత నాకు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ రేజర్ టూల్ తీసుకుంటున్నాను. ఇది ఏం చేస్తున్నానంటే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఇది అవసరం లేదు. సో దీన్ని నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు వేరే ఇంకొక వీడియో తీసుకుంటున్నాను. దాన్ని ఇక్కడ నేను డ్రాగ్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో డ్రాగ్ చేసిన తర్వాత దాని మీద టైమ్ లైన్ మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ కూడా నాకు వీడియో అనేది ఈక్వల్ సైజ్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్కేల్ అనే ఆప్షన్ని నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను. ఓకే. సో ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఈ వీడియోలో అయితే నాకు నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే రేజర్ టూల్ తీసుకుంటాను. సో నాకు అక్కడ ఏమవుతుందంటే ఆ పార్ట్ నాకు కట్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఏంటి చేయాలి, బోత్ అన్లింక్ చేయాలి కాబట్టి రైట్ క్లిక్ చేసి అన్లింక్ చేసుకుంటాను. అన్లింక్ చేసుకొని ఇక్కడ రేజర్ టూల్ తీసుకొని జస్ట్ ఇక్కడ నేను కట్ చేస్తాను. అయితే నాకు ఇది సో దీన్ని ఇక్కడ వరకు రేజర్ టూల్తో కట్ చేశాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ నుండి అంటే ఈ పార్ట్ దగ్గర నేను ఇలా కట్ చేస్తాను. కట్ చేసుకొని ఇక్కడ వరకు నేను తీసుకొని ఇక్కడ ఇది కట్ చేస్తాను. ఇక్కడ నేను ఇది జూమ్ చేసుకొని నాకు ఏవైతే అవసరం లేదు పార్ట్స్, సో ఆ పార్ట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను డిలీట్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని నేను ఇలా డ్రాగ్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే. సో నాకు ఇది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఇది వస్తుంది అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సో నాకు ఈ పార్ట్లో ఇక్కడ ఫర్ సపోజ్ నేను రేజర్ టూల్తో ఇక్కడ ఇది ఎడిట్ అంటే కట్ చేసుకొని
సో నాకు ఇక్కడ వరకు కావాలి. ఓకే. సో కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క క్లిప్ని ఇలా తీసుకొచ్చి దీని మీద ఇలా నేను యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం క్లిప్ని కట్ చేయడం రావాలి, దాన్ని ఒక సీక్వెన్స్గా మనం వీడియోని అరేంజ్మెంట్ చేసుకోవాలి. అంటే మనకి కావాల్సిన ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసుకోవాలంటారు కదా. సో ఆ రకంగా మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఎలా కావాలనుకుంటామో సో ఆ పార్ట్ని నేను తీసుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చేసి సో దీన్ని నేను ఇక్కడ ఇలా అటాచ్మెంట్ చేసుకుంటాను. సో ఇది నాకు ఈ పార్ట్ నాకు అవసరం లేదు ఇది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నాకు ఓకే. సో ఇదంతా కూడా ఇలా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఆడియో అనేది నాకు ఆల్రెడీ వేరే వీడియోలో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇదే పెట్టుకోవాలనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఆడియో ట్రాక్ది కూడా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఇలాగా కట్ చేస్తాను అన్నమాట. సో కట్ చేసుకోవడం జరిగింది. మనం వీడియోని కూడా నాకు ఏ పార్ట్స్ ఎక్కడ కావాలో అంటే కట్ చేయడం, అలాగే నాకు ఎక్కడ కావాలో వీడియోని అక్కడ నేను ఎడిట్ చేశాను. దీని తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి ఇక్కడ ట్రాన్సిషన్స్ అనేది వేసుకోవాలి. సో ట్రాన్సిషన్స్ వేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలి. సో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నాకు వీడియో ట్రాన్సిషన్స్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిజాల్వ్ అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే నేచురల్గా మనకు ఆ పార్ట్ దగ్గర నాకు అది కట్టింగ్ అనేది అంటే వెంటనే ఆ ఆప్షన్ రాకుండా అదేం చేస్తుందంటే నాకు ఒక కంటిన్యూటీ లాగా నాకు వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిజాల్వ్ అనేది అక్కడ తీసుకున్నాను ఒక 3 క్లిప్స్ దగ్గర. ఓకే. సో ఫైనల్గా నేనేం చేస్తున్నానంటే దీన్ని నా యొక్క అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను చెక్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాం. అక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా మనకి ఏమైంది, వీడియో అనేది కంటిన్యూటీగా నాకు వెళ్తుంది. ఎక్కడా కూడా అది వెంటనే రావటం అనేది లేకుండా చూసారా. సో ఇట్స్ వెరీ లుకింగ్ మనకి ఒక నేచురల్ లుక్ లాగా మనకి ఎపిరెన్స్ అనేది వస్తుంది. చూసారా. సో ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ అంటే ఒక కంటిన్యూటీ టైప్ లాగా మనకి ఇక్కడ ఎడిటింగ్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం నాకు ఫైనల్గా అంటే ఫస్ట్ నేను ఏం చేశాను, వేరే వీడియోస్ని తెచ్చుకున్నాను.
వాటిని కట్ చేశాను. కట్ చేసింది ఎడిట్ చేశాను. సో ఎడిట్ చేసిన దానికి ఎఫెక్ట్స్ అప్లై చేశాను. అండ్ ఫైనల్గా నాకు ఒక అవుట్పుట్ కావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం మీడియా అని చెప్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం మీడియా తాలూకా ఫైల్ ఇది. సో ఏ లొకేషన్లో మనకు అది కావాలనేది ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్షన్ చేసుకుంటాను. నేనేమో లొకేషన్ అనేది మార్చుకుంటాను. సో ఇక్కడ నేను లొకేషన్ ఇచ్చేసాను. ఫార్మేట్లో అయితే నేను ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. అలాగే ఇక్కడ వీడియో ఆప్షన్స్లో కూడా నేనేమి చేంజింగ్ అనేది చేసుకోవట్లేదు. అట్లాగే ఇక్కడ ఆడియోది కూడా నేనేమి చేంజ్ చేసుకోవట్లేదు. ఓకే, ఇక్కడ మనం సో ఇక్కడ చూడండి బేసిక్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మనకి MP4లా కావాలా లేకపోతే ఎట్లా కావాలి. సో అది MP4 పెట్టుకున్నాను. ఓకే, సో ఇది కూడా మనం ఏమీ చేంజ్ అయితే చేసుకోవట్లేదు. ఓకే, సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్గా మనం ఎక్స్పోర్ట్ అని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మనం. సో మనం వీడియో అనేది కాస్త ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి రెండరింగ్ కూడా మనకి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే అవుట్పుట్ అంటే రెండర్ అనేది చేసేసాను కాబట్టి నేను ఫైల్ని ఇక్కడ సేవ్ చేసుకున్నాను నా డేటాలో. సో ఇక్కడ నాకు ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే చూసారా, అంటే నేచురల్గా నాకు కంటిన్యూటీ అనేది క్రియేట్ అయింది.
ఓకే. సో మనకి బేసిక్ లెవెల్లో లాస్ట్ సెక్షన్లో ఇమేజెస్ని మనం స్కేల్ తీసుకొని వీడియో కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ఈరోజు సెక్షన్లో ఏం చేసామంటే మనం వేరేగా ఉన్న వీడియో ఫుటేజెస్ని నాకు కావలసిన విధంగా నేను క్లిప్స్ని కట్ చేసి నేను ఎడిట్ చేసుకొని ఆడియో ట్రాక్ని నాకు కావాల్సింది నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ ఎలా చేయాలి అనేది మనం ఈరోజు సెక్షన్లో మనం నేర్చుకున్నాం. ఓకే. సో అది ఈరోజు క్లాస్. ఓకే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.